గట్టి చెప్పాలి. శ్రీ మాత్రే నమః. ఈ రోజు అమ్మవారు 4వ అవతారము కాత్యాయని దేవి అలంకరణలో ఈ రోజు మనకి దర్శనమిస్తున్నారు. కాత్యాయని దేవి అలంకరణ చాలా రేర్ గా వస్తుందన్నమాట. ఎప్పుడు 9 నవరాత్రులు వచ్చేది అవతారం కింద కాత్యాయని దేవి ఈ రోజు మనకి దర్శనమిస్తున్నారు. సో కాత్యాయని అమ్మవారు మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండ్ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం చేస్తే, ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం కథ వింటే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ లో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. పూర్వం కాత్యాయని అమ్మవారు ఎవరో దక్షుడు ప్రజాపతి యొక్క కూతురు. కాత్యాయని సతీదేవి అంటారు. సతీదేవిది ఈ కథ ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి కుజదోషాలు, వివాహంలో ఉండే అన్ని దోషాలు పోయి మంచి వరుడితో, వాళ్ళు కోరుకున్న వరుడితో మ్యారేజ్ అవుతుంది అనమాట. సో అందరూ ఈ కథ వింటే చాలా మంచిది. సో నేను ఈ కథ మీకు ఈ రోజు చెప్దాం అనుకుంటున్నానండి. కథ వచ్చేసి సతీదేవి పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అనేసి శివుడు చెప్పినా కూడా శివుడి మాట లెక్క చేయకుండా నా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి నా పిలుపు రావాల్సిన అవసరం లేదు, నేను వెళ్తాను అని చెప్పేసి అమ్మవారు శివుణ్ణి కోరుతుంది. సరే నీ ఇష్టము అనేసి, అంటే శివుణ్ణి పిలవడు అనమాట. పెద్ద యాగం చేస్తూ ఉంటాడు దక్ష ప్రజాపతి. అందరినీ పిలుస్తాడు కానీ శివయ్యని మాత్రం పిలవడు. దానికి శివయ్య వద్దు అని పార్వతీదేవిని అన్నా సతీదేవి ఊరుకోకుండా వెళ్తా అంటుంది. నీ ఇష్టం అనేసి ప్రమద దళాలను ఇచ్చేసి పార్వతీదేవిని ఇచ్చేసి సతీదేవిని ఇచ్చేసి పంపుతారు. అప్పుడు సతీదేవి అక్కడికి వెళ్తుంది. ఆ యాగం కాడికి అందరూ వస్తారు, సకల దేవతలు వస్తారు, కానీ శివయ్య రాడు. సరేలే అనేసి అయినా ఆమె వెళ్ళినందుకు ఏ ఒక్కరు ఆమెని సగౌరవంగా పిలవరు, మాట్లాడరు, అవమానం చేస్తారు. అది తట్టుకోలేక సతీదేవి ఆ హోమగుండంలోకి దూకేస్తుంది. అది చూసిన ప్రమద దళాలు ఒక్క పరుగున ఉరుక్కుంటూ వెళ్లేసి శివయ్యకి చెప్తారు. శివయ్య వచ్చేసరికి అమ్మవారు సగం కాలిపోయి ఉంటుంది. ఆ కోపానికి ఆయన హెయిర్ నుంచి ఇట్లా జుట్టు తీసేసి కింద వేస్తే వీరభద్రుడు ఉద్భవిస్తాడు. వీరభద్రుడు ఆ హోమగుండాన్నంతా నాశనం చేస్తాడు. సతీదేవి మరణాన్ని తట్టుకోలేక ఆమె సగం కాలిన దేహాన్ని అలా పట్టుకొని ఏడ్చుకుంటూ శివయ్య వెళ్తూ ఉంటాడు. అది చూసిన విష్ణుమూర్తి ఇలా కాదు, అలా వెళ్ళకూడదు కదా. సో విష్ణుమూర్తి చక్రంతో ఆమెని 108 ఖండాలుగా విభజిస్తారు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో పడిపోతాయి. ఇప్పుడు అవి శక్తి పీఠాలు అయ్యాయన్నమాట. అయినా శివయ్యకి కోపం ఆగదు. ఆ కోపంలో నుండి ఒక చెమట వచ్చేసి భూమి మీద పడుతుంది. ఆ భూమి కుజుడవుతాడు. ఆ కుజుడిని భూదేవి దగ్గరికి తీసుకొని పాలు ఇస్తుంది. పాలు ఇచ్చింది కాబట్టి కుజుడు భూదేవికి అమ్మ అవుతాడు. అయితే కొంచెం శాంతింపజేసి శివుణ్ణి విష్ణుమూర్తి ఇంకా ఇవన్నీ చెప్పేసి ఇట్లా కుజుడు ఇలా జన్మించాడు నీ కోపంలో నుంచి అంటే, ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు అండ్ కుజదోషం ఉన్న వాళ్ళు ఈ స్టోరీ చదువుకొని విన్నా కానీ వాళ్ళకి అన్ని దోషాలు పోయి, ఎవరైతే మంచి హస్బెండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈ కథ చదువుకున్నా కానీ మార్గశిర మాసంలో ఎవరైతే ఈ కథ చదువుకొని పూజ చేస్తారో వాళ్ళకి అన్ని దోషాలు పోయి వాళ్ళకి ఇష్టమైన అతనితో పెళ్ళయ్యేలాగా వరం ఇచ్చేసి అక్కడి నుండి శివుడు వెళ్ళిపోయి తపస్సుకు వెళ్ళిపోతాడు. ఈ పురాణాలు ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో ఈ వ్రతం చేసుకుంటూనే ఉన్నారు. కాత్యాయని దేవి వ్రతం చేసి సుభద్రాదేవి అర్జున్ని పెళ్లి చేసుకుంది. అలానే రుక్మిణీదేవి కృష్ణుడి కోసం ఈ కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుడు నా హస్బెండ్ గా కావాలి అనుకొని ఆమె పూజ చేస్తే శ్రీకృష్ణుడు కూడా వచ్చేసి రుక్మిణీదేవిని కళ్యాణం చేసుకున్నాడు. సీతాదేవి మంచి హస్బెండ్ కోసం, శ్రీరాముడి కోసం కాత్యాయని దేవి వ్రతం చేసింది. ఇలా ఎవ్రీ అమ్మవారు భూలోకంలో ఇహపర లోకాల్లో అందరూ ఈ కాత్యాయని వ్రతం చేసి అందరూ వాళ్ళ హస్బెండ్స్ తో సుఖశాంతులతో అండ్ ఇష్టమైన హస్బెండ్ ని కోరుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఈ కాత్యాయని వ్రతం చాలా మహిమాన్వితమైనది. శ్రీమాత్రే నమః. ఈ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో మా టెంపుల్లో దర్శనమిస్తున్నారండి. మీకు నా స్టోరీస్ ఇవన్నీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపు వీడియోలో ఇంకొక అమ్మవారి గురించి అండ్ విశిష్టత గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు.